జగన్ మళ్ళీ పరామర్శ యాత్రలో చేస్తున్నారు. గతంలో తన తండ్రి మరణం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలను ఓదార్చడానికి మొదటిసారిగా జగన్ పరామర్శ యాత్రలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం వద్దని చెప్పినా వినకుండా జగన్ ఓదార్పు యాత్రలు చేశారు. 2024లో అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న నేతలను జగన్ పరామర్శిస్తూ వస్తున్నారు. గతంలో నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను పరామర్శించిన జగన్ తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా పరామర్శించారు. తల్లిని చెల్లిని కాదన్న జగన్ను ప్రజలు ఎలా నమ్ముతారంటూ జగన్ పరామర్శ యాత్రలపై టీడీపీ విమర్శలు చేస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గతంలో తన తండ్రి మరణం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలను ఓదార్చడానికి మొదటిసారిగా జగన్ పరామర్శ యాత్రలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం వద్దని చెప్పినా వినకుండా జగన్ ఓదార్పు యాత్రలు చేశారు. దీంతో పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంత పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి పరామర్శ యాత్రలకు పర్యాయ పదంగా మారారు జగన్. కానీ ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లు ఎంతో మంది రకరకాల కారణాలతో మరణిస్తే మాత్రం పట్టించుకోలేదని విమర్శలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదే క్రమంలో గతంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరు జైల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లను పరామర్శించడానికి మళ్లీ యాత్రలు మొదలుపెట్టారు జగన్. ఈ పరామర్శ యాత్రలలో కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించడంతో మళ్లీ జగన్ పరామర్శ యాత్రలు ప్రారంభించారు. అప్పట్లో నెల్లూరు జైలుకు వెళ్లి ములాఖత్తులో పిన్నెల్లిని కలిశారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అప్పట్లో న్యాయ నిపుణులు చెప్పారు. అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశమైంది. పిన్నెల్లిని అరెస్ట్ చేయడం అన్యాయమని, టీడీపీ ప్రభుత్వం తమ నేతలు కార్యకర్తలపై కేసులు పెడుతోందని అన్నారు. పిన్నెల్లిని అరెస్టుపై ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన జగన్ పరామర్శ యాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను గత ఏడాది సెప్టెంబర్లో జగన్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే 4 ఏళ్ల నాటి కేసును తిరగదోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్తులో జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్తులో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని, పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికి అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందని, అతి దారుణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని జగన్ అన్నారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడని, జడ్జి ముందే తన వాంగ్మూలాన్ని ఇచ్చాడని, వంశీకి సంబంధం లేదని చెప్పాడని జగన్ పేర్కొన్నారు. వంశీ ఘటనలో లేడు కనుకే ఎక్కడ ఆయన పేరు లేదని పోలీసులు కావాలని ఆయన పేరును ఇరికించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదని అట్రాసిటీ కేసులు పెట్టించారని, మరో 44 మంది వైసీపీ నేతలపై కూడా కేసులు పెట్టారని జగన్ అన్నారు.
మరోవైపు జగన్ పరామర్శ యాత్రలను అధికార కూటమి నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం అనే వార్త విని అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు గుండెలు ఆగాయి అంటూ వారి కుటుంబాలను పరామర్శించడం వైఎస్ఆర్ బిడ్డగా నా బాధ్యత అంటూ అప్పట్లో ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు, అవినీతికి, దౌర్జన్యాలకు ఊతమిచ్చిన నాయకులను పరామర్శించడానికి, వారిని ఓదార్చడానికి జైలు యాత్రలు చేపడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తనకు, తన పార్టీకి కొండంత అండగా నిలబడిన తల్లిని, చెల్లిని కాదన్న జగన్ను ప్రజలు నమ్మరని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని చేతిలో ఉంచుకుని సమాజాన్ని కలుషితం చేస్తున్న ఇటువంటి వ్యక్తులకు వంతపాడే జగన్ రాజకీయ విలువలు ఏపాటివో, ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో చూస్తుంటే అర్థమవుతుందని అంటూ ఉన్నారు టీడీపీ శ్రేణులు. తండ్రి చావు మీద రాజకీయం చేసి ఓదార్పు యాత్రలు అంటూ ప్రజాక్షేత్రంలో తిరిగిన జగన్ ఇప్పుడు తమ పార్టీ నేతల అరాచకాల మీద, అక్రమాల మీద రాజకీయం చేస్తూ పరామర్శల యాత్రలు అంటూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పరామర్శ యాత్రలతో ప్రజలకు ఒరిగేదేంటని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.